హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అని అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి విషయంలో మీరిప్పుడు ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? మీలో చాలా మందేంటంటేనండి, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం అంటే, ఒక వ్యక్తి విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. అండ్ చాలా మంది అంటే ఇలా చెయ్యాలి అని డిసైడ్ అయిపోతారండి. బట్ మళ్ళీ ఏమవుతుందో ఏంటో కానీ, ఆ డెసిషన్‌కి వాళ్ళు స్టిక్ అవ్వలేకపోవడం, మళ్ళీ అంటే రీథింక్ చేయడం, అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్న సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇలా మీ వ్యక్తి విషయంలో మీరేంటంటే, ఒక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నట్టయితే ఎందుకు? మరి మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. డెఫినెట్‌గా ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుందని నాకనిపించింది. అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉందండి. ఇది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. బికాజ్ ఈ టేబుల్ మీద పెడితే మేబీ క్లియర్‌గా కనిపించకపోవచ్చని పిక్ చేసి మరీ చూపిస్తున్నాను. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సన్ స్టోన్ రాక్ క్రిస్టల్ ఉందండి. మరి మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. సో, అసలిప్పుడు మీ వ్యక్తి విషయంలో మీరు ఒక నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తికి మీకు మంచి రిలేషన్‌షిప్ ఉందండి. ఇద్దరి మధ్యలో కనెక్షన్ కానీ చూస్తున్నట్టయితే చాలా బావుందని చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారండి. అంటే మీకెక్కడా కూడా ఈ వ్యక్తితో సెపరేట్ అవ్వాలి, లేకపోతే ఈ వ్యక్తి మీరు ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, లేకపోతే ఇలాంటి వ్యక్తులతో మనకెందుకు వద్దు అనుకునే ఆ మూవ్‌మెంట్ నాకెక్కడా కూడా కనిపించట్లేదండి. బేసిక్‌గా ఈ వ్యక్తితో మీకున్న అటాచ్‌మెంట్ అలాంటిది అని నేనైతే అనుకుంటున్నాను. కాకపోతే కొన్ని రోజుల నుంచి ఈ వ్యక్తి ప్రవర్తన ఏంటంటే మీకు చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. ఫ్రస్ట్రేట్ అయ్యేలా చేస్తున్నారనమాట. వాళ్ళెందుకలా బిహేవ్ చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఏదైనా సరే వాళ్ళు మాట్లాడుకొని సార్ట్ ఔట్ చేసుకోవచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడడానికి ఏ రకంగా కూడా ఇనిషియేట్ చేయట్లేదు అనిపిస్తుందండి. అంటే మీరు ఒకవేళ వాళ్ళని ఏదైనా సరే ప్రశ్నిస్తున్నా సరే వాళ్ళు అంటే మీకు సరిగ్గా సమాధానం చెప్పట్లేదేమో అని నాకైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. దానివల్ల మీకేంటంటే ఈ వ్యక్తి మీద చిరాకొస్తుంది, కోపం వస్తుంది. అంటే ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఈ రిలేషన్‌షిప్ ఉంటుంది? అసలు ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందా లేదా? అసలు మీరేం చేయాలి అనుకోని ఇలా ఏంటంటే డిఫరెంట్ వేస్‌లో థింక్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తితో మీరిప్పుడు న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. ఈ వ్యక్తి మారాలి అనుకుంటున్నారు. పాస్ట్‌లో వీళ్ళు మీతో ఎలా అయితే ఉన్నారో అలా ఉండాలి అనే ఆలోచన మీకుంది. బట్ దానికోసం ఏం చేయాలి అనేది మీకు తెలియట్లేదండి. అండ్ మీరేంటంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి అంటే మీతో ఎలా అయితే మంచిగా ఉన్నారో, వచ్చే రోజుల్లో కూడా అలానే ఉండాలి అనే ఒక హోప్‌తో వెయిట్ చేస్తున్నారు చూడండి. ఈ ఆలోచన విధానం మార్చుకోవాలండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ వ్యక్తి ప్రెజెంట్‌లో ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో వాళ్ళిప్పుడు అదే. పాస్ట్‌లో మీకు ఒకలా కనిపించొచ్చు. లేకపోతే పాస్ట్‌లో మీ విషయంలో ఒకలా బిహేవ్ చేసి ఉండొచ్చు. అది పాస్ట్ అండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి ఎప్పుడు కూడా కనెక్షన్ అనేది ఉండదు. అలానే ప్రెజెంట్‌కి, ఫ్యూచర్‌కి కూడా కనెక్షన్ ఉండదు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే
పాస్ట్ లో ఉన్నారు కదా, సో ప్రెసెంట్ లో కూడా ఉంటారు, లేకపోతే ఫ్యూచర్ లో మారిపోతారు అని అనుకుంటారు. అది నియర్లీ ఇంపాసిబుల్ అండి. ఈవెన్ అంటే సెపరేట్ అయిపోయిన వ్యక్తులు మళ్ళీ కలిసినా సరే అది ఎలా ఉంటుందంటే, వాళ్ళని మీరు ఒక న్యూ వెర్షన్ లో మీట్ అవుతారు. సో వాళ్ళు కంప్లీట్ గా డిఫరెంట్ గానే ఉంటారు. పాస్ట్ లో ఉన్నట్టు ఉండరు. ఎక్కడో అంటే కొన్ని చోట్ల వాళ్ళ ప్రవర్తన మీకు అలా అనిపిస్తది కానీ 90% మాత్రం వ్యక్తులు వేరేగా అనిపిస్తారండి. సో ఇది మీరు బేసిక్ గా యాక్సెప్ట్ చేయాలి. పాస్ట్ అటాచ్మెంట్ తో న్యూ బిగినింగ్స్ జరగాలి అనే ఫీలింగ్ మీకు స్ట్రాంగ్ గా వస్తుంది. సో ఇలా మీరు ఉన్నంత వరకు కూడా మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేవి సార్ట్ అవుట్ అవ్వండి. ప్లస్ మీరు కూడా ఈ వ్యక్తి విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేక అంటే ఇలానే వర్కౌట్ అవ్వాలి అనే ఒక హోప్ తో వెయిట్ చేస్తుంటారు. ఆర్ అట్లీస్ట్ మీకేంటంటే ఈ వ్యక్తితో ఫైట్ చేస్తున్నారు, లేకపోతే ఈ వ్యక్తి విషయంలోనే మీరు స్టాండ్ తీసుకున్నారు. సో వీళ్ళు మారుతారులే అనుకోని మీరేంటంటే అలాంటివి పెట్టుకోవడం కూడా వేస్ట్ అండి. బికాజ్ ఎందుకంటే క్లియర్ కట్ గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వాలి అనే ఆపర్చునిటీ అయితే మీకు రావచ్చు. ఆపర్చునిటీ దొరుకుతుంది. కానీ మీరేంటంటే పాస్ట్‌లో బాగా కలిసున్నారు. పాస్ట్‌లో బాగా మాట్లాడారు. పాస్ట్‌లో బాగా చూసారు. సో, అలా ఉండాలి. అలా ఉండి న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే మీరేంటంటే ఇరిటేట్ అవ్వడం, ఫ్రస్ట్రేట్ అవ్వడం ఏదో చేసేస్తాం అనుకుంటే ఏది మారదండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని తగ్గించుకోవాలి. మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలోని సర్టెన్ థింగ్స్ డ్రీమ్ చేస్తున్నారు. సో, ఈ డ్రీమ్స్ అనేవి ఆపేసి రియాలిటీలో మీరేంటంటే ఫోకస్ చేస్తే బావుంటుందండి. బికాజ్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో క్లియర్ కట్‌గా మీరే ఎన్‌లైటన్ అవ్వాలి. ఆ పర్సన్ కాదు. బికాజ్ మీరు ఏ వేలో అయితే థింగ్స్ అవ్వాలి అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. దానివల్లే మీరు స్టక్ అయిపోయారండి. మీరు అందుకే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. ఆ వ్యక్తి ఏంటంటే ముందుకు వెళ్ళిన కొద్దీ మారుతారేమో అని అనిపిస్తుంది కానీ మారట్లేదు. అలానే వెనక్కి రావడానికి ఛాన్స్ లేదు. బికాజ్ ఆ వ్యక్తి ఆల్రెడీ మారిపోయారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తితో ఛాన్స్ కావాలి అనుకున్నప్పుడు, మీ మైండ్ సెట్ అనేది ఈ రకంగా ఉండకూడదండి. బికాజ్ ఎందుకంటే మీరు ఇలానే ఉంటూ థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలనుకున్నా, ఇలా ఉంటూ అంటే పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తి నుంచి ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని చేంజెస్ అనుకున్నా సరే, మళ్ళీ మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్‌కి ఆ పర్సన్ రెస్పాన్సిబుల్ అయితే కాదు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ రీజన్ కాదండి. వాళ్ళు ఆల్రెడీ చేంజ్ అయ్యారు కాబట్టి వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ బిహేవియర్ అలా ఉంది. సో, మీరేంటంటే ఆ కరెంట్ వెర్షన్‌లో ఉన్న వ్యక్తినే యాక్సెప్ట్ చేయాలి. ఆ వేలో వాళ్ళతో ట్రావెల్ అయ్యే వాళ్ళలో ఏమైనా సరే మార్పులు తీసుకురాగలరు కానీ, వాళ్ళు సడెన్‌గా మారిపోవాలి అంటే, అలానే మీతో ఉండాలి అంటే, అదైతే ఇక్కడ జరగదు. సో, మీరది ఆలోచించుకోండి. ఎందుకంటే, ఇక్కడ ఈ కార్డ్ చూసిన దాని ప్రకారం నాకొకటైతే అర్థమైందండి. ప్రాబ్లమ్ ఏంటంటే, పెద్దది కాదు. కానీ, ఇలాంటి వ్యక్తిని మీరు పోక్ చేసినా, వాళ్ళని మీరు ఇరిటేట్ చేసినా ఎందుకంటే, మీకు ఇరిటేషన్ ఒస్తుంది కాబట్టి, మీరు అంటే ఇది తీసుకోలేకపోతున్నారు కాబట్టి, మీరు చేస్తున్న పనులకి మేబీ మీరు కూడా రెస్పాన్సిబుల్ అవ్వచ్చు. సో, ఇక్కడ ఏది కూడా వాంటెడ్‌గా జరగదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్‌లో మీకెంత పేషెన్స్ ఉంటే థింగ్స్ అంత బెటర్ అవుతాయండి. క్లియర్‌గా నేను చెప్తున్నాను. ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఆర్ ఆపర్చునిటీని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఆపర్చునిటీ అనేది ఇలానే రావాలి, ఇలా వస్తేనే బావుంటుందనుకోని దానికోసం మీరేవో ప్రయత్నాలు చేయడం, ఆర్ మీరేంటంటే ఆ వ్యక్తిని కన్విన్స్ చేయాలనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మారాల్సింది మీరే. ఈ అటాచ్‌మెంట్ అనేది ఓకే. అది బాగానే ఉంది కానీ, ఈ వేలో ఇప్పుడు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం ఇది మీకు వర్కౌట్ అవ్వదండి. మీరు ఎంత స్ట్రాంగ్‌గా ప్రయత్నం చేస్తున్నా సరే రోజు రోజుకి ఇది కాంప్లికేట్ అయిపోతుంది కానీ, ఇదేంటంటే బెటర్ అవ్వదు. సో, మీరు అంటే స్టక్ అవ్వడానికి ఇంకేం లేదండి. అసలు అంటే మీలో మార్పొస్తే ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్ మారిపోతుంది. సో, మీరేంటంటే ఏవైతే పాత విధానంలో జరిగాయో అదే విధానంలో జరగాలి. లేకపోతే అలానే ఆలోచిస్తాం అనే ఆ మైండ్ సెట్ మీకుంటే మాత్రం మార్చేసుకోవడానికే ట్రై చేయండి. సో దట్ న్యూ బిగినింగ్స్ అనేవి ఆటోమేటిక్‌గా జరుగుతాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి మీకేం గైడెన్స్ ఇస్తుంది? అంటే అసలు యూనివర్స్ నుంచి అడ్వైస్ ఏంటి అనేదైతే చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకొకటి అర్థమైందండి. అదేంటంటే, మీరు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈ కార్డు చూస్తుంటే నాకొకటి మాత్రం క్లియర్‌గా అర్థమవుతుందండి. ఔట్‌కమ్ అనేది ఇలా రావాలి అనే ఒక స్టబ్బర్నెస్‌తో ఉన్నారు. అది ఓకే. పర్వాలేదు. బట్ ఏంటంటే సిట్యుయేషన్‌లోని మీరనుకున్నట్టుగా ఏది జరగట్లేదు కదా! సో, మీరేంటంటే కంటిన్యూయస్‌గా ఆ వ్యక్తి మీద ప్రెషర్ పెట్టి, మీరు కూడా స్ట్రెస్ తీసుకొని, మీరు ఇంత కాంప్లికేటెడ్‌గా వర్క్ చేస్తుంటే ఏది మారదండి. నేను క్లియర్‌గా మీకు చెప్తున్నాను. మీరనుకున్నట్టే
సిచ్యువేషన్స్ మారుతాయి, న్యూ బిగినింగ్స్ కూడా జరుగుతాయి. యూనివర్స్ అయితే క్లియర్ గా సైన్ ఇస్తుంది అండ్ థింగ్స్ కూడా బెటర్ గా వర్కౌట్ అవుతాయి. బట్ ఎప్పుడు ఇలా జరుగుతుంది, మీరు కొంత బ్రేక్ తీసుకొని కొంత రిలాక్స్ అయ్యి సిచ్యువేషన్ లోని అంటే మీరు ఆలోచిస్తున్న ప్రకారం అయితే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. సో ఈ వ్యక్తి కరెంట్ సిచ్యువేషన్ లోని ఇలా బిహేవ్ చేస్తున్నారు ఆర్ ఇలా రియాక్ట్ అవుతున్నారు. సో దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, సో దాని ప్రకారం అంటే మనం స్లోగా ఒక స్టెప్ ముందుకు వేద్దాం అనుకొని మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేసి మీరు చూసే పర్సెప్షన్ చేంజ్ చేసుకొని ముందుకు వెళ్తేనే మీ లైఫ్ లో థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయండి. ఈ వ్యక్తి కూడా చేంజ్ అవుతారు. ఈ వ్యక్తి చేంజ్ అవ్వాలి, ఈ వ్యక్తి మీరు అనుకున్నట్టే ఉండాలి అనే కోరిక మీకు ఉంటే ఇప్పుడైతే జరగదు. ప్లస్ మీరు ఇలా ఉంటే అసలుకే జరగదు. ఏ రోజైతే అంతా మారుతుందో అప్పుడే ఇవన్నీ మారుతాయి. మీ కార్డ్స్ ప్రకారం అయితే నాకు కనిపిస్తుంది సిచ్యువేషన్ అదేనండి. సో ఇక్కడ మీరు చేసేదైతే ఏం లేదు. ఏదైనా సరే స్లోగానే మూవ్ అవ్వాలి. అంటే మీలో కొంతమంది ఏంటంటే రష్ అయిపోతారు. తొందరగా అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి, లేకపోతే నెక్స్ట్ ఇలా 1 వీక్ లో అయిపోవాలి అంటే వస్తుంటారండి నా దగ్గరికి. సో ఇలా అయిపోవాలి అంటే అవి అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే ఇది వ్యక్తులకు సంబంధించిన విషయం కాబట్టి. ఇప్పుడు మీకు సంబంధించింది, మీ లైఫ్ కి సంబంధించింది అంటే మీరు ఏదైనా డెసిషన్ తీసుకొని మీరు ఏదైనా చేంజ్ చేసేస్తారు. బట్ ఈ సిచ్యువేషన్ లో ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ డెసిషన్స్ కానీ వాళ్ళు అంటే థాట్స్ కానీ అవి కూడా ఇంపార్టెంటేనండి. సో మీరు బేసిక్ గా ఇక్కడ ఏం చేయలేరు. ఇది మాత్రం గుర్తు పెట్టుకుంటే మీకే మంచిది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మీలో కొంతమంది ఏంటంటే సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, మీలో చేంజెస్ రావాలి, మీరు చేయాల్సింది ఇది అని మీకు తెలిసినా సరే మీరు చెయ్యరండి. మీరు అంటే ఆ వ్యక్తితో గొడవైనా పెట్టుకుంటారు కానీ ఆ వ్యక్తితోని థింగ్స్ ని మాత్రం సార్ట్ అవుట్ చేయడానికి ఒక స్టెప్ బ్యాక్ కి వేయరు. అదే మీలో చాలా మంది అంటే చేసే పని కాబట్టి రిలేషన్షిప్స్ ఏంటంటే రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతున్నాయండి. మీరు ఏ రోజైతే మారుతారో మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ కూడా ఆ రోజే మారుతాయి. ప్లస్ రిలేషన్షిప్స్ విషయంలో ఏంటంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వ్యక్తుల్ని స్టడీ చేయడం కూడా చాలా ఇంపార్టెంటే. సో మీ వరకు మీరు ఎంత వర్క్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ మీద అనేది మాత్రం టైం టు టైం చూసుకోవడానికే ట్రై చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ వ్యక్తి విషయంలో ఇప్పుడు మీరు ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? సో అసలు మీరు చేయాల్సింది ఏంటి? యూనివర్స్ మీకు ఏం చెప్తుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి మీరు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారండి. అంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే సిచ్యువేషన్ ని మీరు హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీలో లేదండి. ఈ వ్యక్తి విషయంలో నిర్ణయం తీసుకోలేకపోవడానికి ఒకటే రీజన్, అదేంటంటే పాస్ట్ లో థింగ్స్ వర్కౌట్ అయినట్టుగా ప్రెజెంట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ వర్కౌట్ అవ్వవు. ఆర్ పాస్ట్ లో ఏ డిస్టర్బెన్స్ అయితే వచ్చిందో మళ్ళీ మళ్ళీ కూడా ఈ రిలేషన్షిప్ లో అదే డిస్టర్బెన్స్ వస్తుంది అనే భయం మీలో చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సో ఈ భయం వల్ల మీరు ఏంటంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మీరేంటంటే భయపడుతున్నారండి. ఒకప్పుడు ఏంటంటే ఈ వ్యక్తితో ఉన్న రిలేషన్షిప్ నే కాదు, ఈ సిచ్యువేషన్ లో అంటే పర్టికులర్ గా ఈ వ్యక్తికి సంబంధించిన వాళ్ళైనా మీకు సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా సరే అంటే మీ ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నా సరే వాళ్ళని కూడా మీరు హ్యాండిల్ చేయగలరు, సిచ్యువేషన్స్ ఏంటంటే ఎలా అయినా కంట్రోల్ చేయగలరు అని చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యారండి. బట్ కొంతకాలం నుంచి మీరు ఏంటంటే అది బిలీవ్ చేయలేకపోతున్నారు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ లో ప్రాబ్లం ఎవరంటే ఈ వ్యక్తే. సో మెయిన్ పర్సనే ప్రాబ్లమ్ అయినప్పుడు మీరు ఎలా ఒక డెసిషన్ తీసుకుంటారు? మీరు ఎలా ఒక స్టాండ్ తీసుకుంటారు? సో మీరు స్టక్ అయిపోయి ఉండడం అనేది చాలా కామన్ అండి. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీకు ఇష్టం ఉంది. అందుకే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో మీకు ఫీలింగ్స్ లేవనుకోండి, అసలు ఇలాంటి వ్యక్తి నాకెందుకు, ఈ హెడ్‌ఏక్ నాకెందుకు అనుకుంటే ఎలానో ఒకలా సెటిల్ చేసేస్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు అలా కూడా అనుకోవట్లేదు. మీరేమనుకుంటున్నారు? ఈ వ్యక్తి ఉండాలి, ఈ వ్యక్తి ఉంటేనే హ్యాపీగా ఉంటారు అని ఎక్కడో డీప్‌గా అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి ఏంటంటే మీకు కోఆపరేట్ చేస్తారు, లేకపోతే ఆ వ్యక్తి ఏంటంటే మీతో మంచిగా ఉంటారు అనే ఫీలింగ్ మీకు లేదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రాబ్లమ్ తీసుకొస్తారు అనే ఒపీనియన్ అయితే మీకుంది. సో దానివల్ల మీరేంటంటే కొంత లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ఎవరైనా ఏదైనా చెప్తున్నా సరే అది చెయ్యాలా వద్దా అర్థం అవ్వట్లేదు.
ఏం చేయాలో తెలియట్లేదు. మీ హార్ట్‌లో అయితే ఆన్సర్స్ ఉన్నాయండి. బట్ ఆన్సర్స్ ఏంటంటే కంఫర్టింగ్‌గా లేవన్నమాట. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఒక సిట్యుయేషన్‌లోని ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి. వాళ్ళేం చేయాలి? లేకపోతే వాళ్ళు ఎటు వెళ్ళాలి అని. అది తెలిసినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఆన్సర్స్ అనేవి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండవు. ఆన్సర్ అంటే ఆన్సర్ లానే ఉంటుంది. అది నచ్చడం, నచ్చకపోవడం అంటూ ఏముండదు. బట్ మనిషి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుందండి అంతే. సో, ఇక్కడ అందుకే మీరేంటంటే కొన్ని తెలుసుకుంటున్నా మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉన్నారు కాబట్టి మీరేంటంటే స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ మీరు ఇక్కడ ఎదుటి వ్యక్తుల పర్సెప్షన్ కానీ, వాళ్ళసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ వినడానికి రెడీగా లేరండి. దీనివల్ల ఏంటంటే నాకు తెలిసి మీకు వ్యక్తులకి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతున్నాయండి. ఫ్రీక్వెంట్‌గా అంటే ఇద్దరి మధ్యలో కూడా కొంత డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నది మీ కార్డ్స్ చూస్తున్నట్టయితే. సో, ఇక్కడ మీరు ఫస్ట్ ఎక్కడైనా కూర్చొని ఈ పర్సన్ గురించి ఆలోచించడం మానేసి, మీ గురించి మీరు ఆలోచించాలండి. అట్‌లీస్ట్ కొంతకాలం మీరేంటంటే, మీ హ్యాపీనెస్ గురించి ఆలోచించాలి. మీ హ్యాపీనెస్‌కి మీరు ఎలాంటి పాత్‌ని క్రియేట్ చేయాలి? ఈ వ్యక్తి వర్తీయేనా? ఈ వ్యక్తి కోసం మీరు ఈ పెయిన్ తీసుకోవచ్చా? అట్‌లీస్ట్ ఈ వ్యక్తి వల్ల మీరిది డిజర్వ్ చేస్తారా? ఇలా ప్రతిదీ కూడా ఆలోచించాలండి. సిట్యుయేషన్ కోసం కూడా ఆలోచించాలి. నాకు తెలిసి మీరేంటంటే ప్రెజెంట్ ఒక డార్క్‌నెస్‌లో ఉన్నారు. ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. మోస్ట్‌లీ చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నారండి. మెంటల్‌గా ఎందుకో కానీ క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. చాలా లోన్‌లీగా ఫీల్ అవ్వడం, డిప్రెషను, యాంగ్జైటీ అన్నీ వస్తున్నాయండి. ఒకటి కాదు చాలా ఎమోషనల్ అవుతున్నారు బేసిక్‌గా. మీకు అంటే ఇక్కడ ఏం చేయాలో తెలియట్లేదు. ఒకవైపు కావాలనిపిస్తుంది. ఒకవైపు ఇలాంటివైతే వద్దనిపిస్తుంది. సో, ఒక కన్‌క్లూజన్‌కి రాలేకపోతున్నారండి. ఒక ఆన్సర్ ఏంటంటే స్ట్రెయిట్‌గా అంటే మీకు తెలుస్తుంది. బట్ అది యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో మీరు లేరండి. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ప్రతిదీ ఇంకా అనాలిసిస్ చేసుకోవాలి. కొంతకాలం ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏదో చేసేయాలి, లేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని తొందరపడొద్దు. ఎందుకంటే రిలేషన్‌షిప్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైనా అవ్వచ్చు. బట్ ఇవి లాంగ్ లాస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు, లేకపోతే మీరు లైఫ్ టైమ్ హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు, దీనికోసం కొంత టైం తీసుకున్నా పర్వాలేదండి. ఆలోచించాలి కదా! అందులో మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మీకు దొరికే హ్యాపీనెస్ ఏంటి? సో, ఇది మీరు డిజర్వ్ చేస్తారా? వర్తీయేనా? అన్నీ కూడా తెలుసుకోవాలి కదా! ఎందుకంటే పాస్ట్‌లో కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. బట్ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మారిపోయింది. ఇది మీరు అనుకోలేదు కదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయింది. సో, మళ్ళీ ఇలాంటిది జరిగితే మీరు రెడీగా ఉంటారా? ఆ మెస్‌ని మీరు క్లియర్ చేసుకుంటారా? సో, ఇది కూడా మీకు తెలియాలండి. మీలో చాలా మంది ఏంటంటే, మళ్ళీ ఇలా జరిగితే పరిస్థితి ఏంటి అని నన్నే తిరిగి క్వెషన్ చేస్తుంటారు పర్సనల్ రీడింగ్‌కొచ్చినప్పుడు. సో, నేను చెప్పేదేంటంటే, మరి మీకు తెలుసు కదా! మళ్ళీ ఇలా జరిగితే మీరది హ్యాండిల్ చేయగలరా లేదా అనేది మీకే తెలియాలి. ఓకే. ఎన్నొచ్చినా మేము ఫైట్ చేస్తాం. మేము స్టాండ్ తీసుకుంటాం. అంటే మీరింకా ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళిపోవచ్చండి ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకి. బట్ మీరేంటంటే మళ్ళీ ఇది జరిగితే మేము తీసుకోవడానికి రెడీగా లేము. మాకు అంటే ఇలాంటివి కష్టం అని అనుకుంటే ఇక్కడే డ్రాప్ అయిపోవాలి. సో, ఆన్సర్ అనేదేంటంటే 2 మైండ్స్‌తో థింక్ చేసినట్టు కాకుండా ఒక మైండ్‌తోనే స్ట్రెయిట్‌గా థింక్ చేసి దాని కోసం స్టాండ్ తీసుకున్నట్టు ఉండాలండి. సో, మీరేంటంటే ఇంకా ఇలా ఆలోచించడం అయితే వేస్ట్. సో, ఇక్కడ మీకనిపిస్తుంది. ఎక్కడో కానీ మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది అని. ఓకే. రిపీట్ అవుతుంది. సో, మీరేం చేస్తారు? దానికి మీరు రెడీయేనా? మీకు ఓకేయేనా? ఫైట్ చేస్తారా? ఏం జరిగినా సరే? ఇది మీరు తెలుసుకోవాలి. మీకు మీరు ఇలా అంటే ఏం జరిగినా పర్వాలేదా? లేకపోతే ఇప్పుడే ఇది కట్ చేసుకోవడం మంచిదా అనుకోని క్లారిటీ తెచ్చుకోవాలండి. మీ నేచర్ బట్టి మీరు ఇలాంటివి హ్యాండిల్ చేయగలరా లేదా? మీ ఫ్యామిలీ ఆర్ మీ లైఫ్‌లో మీకు వ్యక్తుల సపోర్ట్ ఏదైతే ఉందో అట్‌లీస్ట్ ఆ వ్యక్తులు సపోర్ట్ చేస్తే అయినా సరే ఇలాంటి ప్రాబ్లమ్‌ని వచ్చే రోజుల్లో ఫేస్ చేయగలరా అనేది కూడా ఆలోచించాలండి. కొంతమందికేంటంటే సపోర్టింగ్ ఫ్యామిలీస్ ఉంటాయి. పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారు. కొంతమందికేంటంటే పేరెంట్స్ సపోర్ట్ చేయరండి. జెండర్‌తో సంబంధం లేదు. నా దగ్గరికి అంటే అన్ని కేటగరీస్‌లో ఉన్నవాళ్ళు వస్తుంటారు కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీకు సపోర్టింగ్ ఫ్యామిలీ ఉంటే ఎంతో కొంత మీకు స్ట్రెంత్ ఉంటుందండి. బట్ ఈ సిట్యుయేషన్‌లో మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అంటే, మరి మీకు మీరే స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టే కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, అన్ని వైపుల నుంచి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా 1 ఆర్ 2 మంత్స్, 1 ఇయర్ సిట్యుయేషన్స్ కావండి. సో, అంటే లైఫ్‌కి సంబంధించిన సిట్యుయేషన్స్ అయినప్పుడు ఖచ్చితంగా
కరెక్ట్ గానే ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్ కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ సిట్యుయేషన్ లో ఏంటంటేనండి, డెఫినెట్ గా ఆ పర్సన్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు మీకు ఒక స్టాండర్డ్ ఆన్సర్ ఇస్తున్నట్టయితే ఇదే మాకు కావాలి, ఇలానే మేము ఉంటాము అని. సో ఆ ఆన్సరే మీరు బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మీ వల్ల అవ్వదు, మీరు చేయలేరు అనుకోని మీరు రియలైజ్ అయితే ఈ సిట్యుయేషన్ లోని మీరు ఒక డెసిషన్ తీసుకొని ఇంక ఇది విడిచిపెట్టేయాల్సి ఉంటుందండి. బికాజ్ ఎందుకంటే ఆ వ్యక్తి వాళ్ళ వైపు నుంచి ప్రతిదీ కరెక్ట్ గా చెప్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఇదే చేస్తాం అనుకుని స్టాండ్ తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ చేసేదేం లేదు. ఒకవేళ మీరేంటంటే అయినా సరే స్టబ్బర్న్‌గా మీకంటూ ఒక ఆన్సర్ ఉంటుంది. లేకపోతే మీకంటూ ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది కదా! సో, దీని ప్రకారం మీరు ట్రై చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ సిట్యుయేషన్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుందండి సైకిల్ లాగా. ఇదేంటంటే ప్యాటర్న్ అనేది మీరు బ్రేక్ చేయాలి ఎక్కడో ఒక దగ్గర. అలా బ్రేక్ చేయాలంటే ఆ పర్సన్ ఇనిషియేట్ చేయడమో, లేకపోతే ఆ వ్యక్తి మాట్లాడిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడమో చేయాలి. అంటే మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఎమోషనల్ అవ్వడం తప్పు కాదండి. కాకపోతే మీ ఎమోషన్స్ ఏంటంటే సిట్యుయేషన్‌ని బెటర్ చేయట్లేదు. సిట్యుయేషన్స్‌ని వర్స్ చేస్తున్నాయి. మిమ్మల్ని ఇంకా ఇంకా వర్స్ చేస్తున్నాయి. మీరు బాధపడినా, మీరు స్ట్రాంగ్‌గా ఉన్నా ఔట్‌కమ్ అనేది ఎప్పుడు ఒకేటే ఉంటుందండి. అంటే ఔట్‌కమ్ మారిపోదు మీ ఎమోషన్స్ వల్ల. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒకటి జరుగుతున్నప్పుడు మీరు దాన్ని హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరేంటంటే సిట్యుయేషన్‌ని చేంజ్ చేయగలుగుతారు. ఒకవేళ ఆ వ్యక్తి ఏ రకంగా కూడా ఇనిషియేట్ చేయకుండా, ఆ వ్యక్తి ఏది కూడా చెప్పకుండా సైలెంట్‌గా ఉంటే, అప్పుడు కూడా మీ ఆన్సర్ మీరు ఫైండ్ చేసుకొని, మీరు ఒక స్టాండ్ తీసుకుంటే ఇంక అదే జరుగుతుంది. లేకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది. ఎప్పటికి కూడా అంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇంక ఉంటారంతే. సో, ఇలా జరగకూడదు అని మీరు అనుకుంటే, ఆ వ్యక్తి ఒపీనియన్ అనేది ఇంపార్టెంట్. ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత వాళ్ళు డెఫినిట్‌గా ఇలానే ఉంటాం, ఇదే చేస్తాం అని చెప్తే మాత్రం దానికి మీరు ఓకే అనుకుంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు. అవ్వదు అనుకుంటే ఇక్కడితో ఎండ్ చేసేయొచ్చు. ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ ఏంటంటే ఇది మీరు డిజర్వ్ చేయరు అని చెప్తుంది. ఐ మీన్ ఈ ఫేజ్ ఏదైతే ఉందో ఈ ఫేజ్ మీరు క్రియేట్ చేసుకుంటుందేనండి. ఒక డెసిషన్ తీసుకుంటే మీరు ఇక్కడ ఉండరు. డెఫినిట్‌గా డిజర్వ్ చేయరు. బట్ మరి మీకు ఎంతవరకు క్లారిటీ ఉందిక్కడ? అది మీరు తెలుసుకోవాలి. సో ఏదైనా సరే మీరు ఆలోచించుకోవడం మంచిదండి. తొందరగా డెసిషన్ అయితే తీసేసుకోండి. దీనికోసం టైం అయితే ఎక్కువ తీసేసుకోవద్దు. ఆ వ్యక్తితో కూడా మాట్లాడే ఛాన్స్ వస్తే మాట్లాడడానికి ట్రై చేయండి. మళ్ళీ కూడా వాళ్ళేం చెప్తారు అని. వన్స్ వాళ్ళు చెప్పిన ఆన్సర్ అనేది ఇంక దాని మీదే మేము ఉంటాము అంటే అదే ఫైనల్ ఆన్సర్ కింద మీరు తీసేసుకోవచ్చండి. పదే పదే ఎవరు ఛాన్స్‌లివ్వరు. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటది. మీరు ఛాన్స్ ఇచ్చినా సరే ఏది చేంజ్ అవ్వదు. సో, ఇక్కడ మీ దగ్గరే ఏదైనా సరే ఉంది. అంతే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సన్ స్టోన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి విషయంలో మీరిప్పుడు ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? దానికి కారణం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి విషయంలోని మీరేంటంటే న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారండి. ఆర్ అట్‌లీస్ట్ ఈ వ్యక్తితో మాట్లాడడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆర్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. బికాజ్ ఎందుకంటే వన్స్ ఈ వ్యక్తితో మాట్లాడితే మీ ఆన్సర్స్ మీకు దొరికిపోతే మీరు ఏదైనా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ ఆ వ్యక్తితో మాట్లాడడానికి మీకు ఛాన్స్ రావట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ ఆహ్, ఛాన్స్ ఉన్నా సరే ఎందుకో కానీ అది కుదరట్లేదండి. మీరు అనుకునే వేలో మాట్లాడడానికి కానీ, లేకపోతే మీరేంటంటే పర్టిక్యులర్‌గా ఒక వేలో మీ వ్యూస్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయడం కోసం కానీ, అలా కుదరట్లేదనమాట. సో, అందుకే న్యూ బిగినింగ్స్ కూడా ఏంటంటే, మీరు అనుకున్నట్టుగా అవ్వట్లేదు. బట్ మీకు తెలుసు, ఈ వ్యక్తితో కానీ మీరు మాట్లాడే ఛాన్స్ తీసుకున్నా, ఆర్ ఈ వ్యక్తి దగ్గర ఏంటంటే, కొంత టైం మీకోసం ఉన్నా సరే, థింగ్స్‌ని మీరు ఎలా అయినా బెటర్ చేసేస్తారు అని. సో, మీలో కాన్ఫిడెన్స్ ఉందండి.
కానీ డెసిషన్ తీసుకోవడానికి ఎదుటి వ్యక్తి నుంచి కోఆపరేషన్ లేదు. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరున్నట్టు నాకు అనిపిస్తుందండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆ వ్యక్తి ఛాన్స్ ఇవ్వక కొంత సిట్యుయేషన్‌లో హోప్ లేదు. లేకపోతే ఎందుకో కానీ ఫెయిత్ పెట్టుకోలేకపోతున్నారు కానీ, నార్మల్‌గా కొంచెం మాట్లాడడానికి ఛాన్స్ ఉన్నా సరే థింగ్స్‌ని ఎలా అయినా బెటర్ చేయగలరనేది మీకు తెలుసండి. ఇక్కడ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు అంటే అలాంటి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తితో రోజులనేవి ముందుకి ఎలా ఉంటాయో మీకు తెలీదు కానీ, వీళ్ళు ఇలా ఛాన్స్ ఇవ్వకపోవడం, లేకపోతే వాళ్ళేంటంటే మీతో క్లియర్ కట్‌గా ఏది చెప్పకపోవడం వల్ల మీరు మాత్రం ఏంటంటే కొంత సఫర్ అవుతున్నారండి. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, థింగ్స్ అనేవి ఇంక ఇలానే ఉంటాయేమో, ఈ వ్యక్తి మాట్లాడకపోయినా, ఈ వ్యక్తి ఇలా ఛాన్స్ ఇవ్వకపోయినా, ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? అసలు మన పరిస్థితి ఏంటి? మనం అనుకున్నది అవుతుందా? అంటే అసలు రిలేషన్‌షిప్‌లో హ్యాపీ ఎండింగ్ దొరుకుతుందా? అనుకోని ఇలా ఏంటంటేనండి చాలా అంటే ఇబ్బంది పడుతున్నారండి మీరు. యాక్చువల్‌గా మీరు డెసిషన్ తీసుకోవడం అనేది ఇక్కడ నాకు ప్రాబ్లమ్‌లా అనిపించట్లేదు. బట్ మీరేంటి ఆ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇచ్చి, ఆ ఛాన్స్ వర్కౌట్ అయితే మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుందాం అనుకుంటున్నారు. బట్ ఒకవేళ ఛాన్స్ అనేది ఇచ్చినా సరే అది వర్కౌట్ అవ్వకపోతే మీరు ఇంక ఏదో ఒక డెసిషన్ తీసుకుందాం అనే వేలో ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ మీరేంటంటే అటాచ్‌మెంట్ పెంచుకొని ఆ వ్యక్తిని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుగా లేకపోతే ఇంకేదో అనేలాగా నాకెక్కడా కనిపించట్లేదు. మీకేంటంటేనండి కాన్ఫిడెన్స్ ఉందండి. మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేయగలరు. మీరు ఏమైనా చేయగలరు అని. బట్ సమ్‌హౌ ఆ వ్యక్తుల నుంచి కోఆపరేషన్ అనేది లేకపోవడం వల్ల రోజు రోజుకి కూడా ఇది ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. రోజు రోజుకి కూడా థింగ్స్ అనేవి సింపుల్‌గా లేవు. థింగ్స్ ఏంటంటే కాంప్లికేటెడ్ గానే ఉన్నాయి. అండ్ మీకేంటంటే మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషనే కాకుండా వేరే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయండి. వేరే ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తున్నారు. సో, అన్నీ కూడా ఒకేసారి ఛాలెంజింగ్‌గా అయిపోవడం వల్ల కూడా మీకేంటంటే రోజు రోజుకి కూడా ఆలోచనలనేవి డిఫరెంట్‌గా చేంజ్ అయిపోతున్నాయి. అంటే కొంత నెగెటివ్‌గా కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే ఒక వ్యక్తి కొంతకాలం వెయిట్ చేయగలరండి. కొంతకాలం ఏంటంటే ఛాన్స్ కోసం చూస్తారు. బట్ అన్ని రోజులు ఆల్‌మోస్ట్ సేమ్ అయిపోతున్నప్పుడు ఇంక వాళ్ళకి కూడా హోప్ ఉండదు కదా! నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంటారు. మీకు జరుగుతుందదే. బట్ ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వద్దు. ఆర్ నెగెటివ్‌గా ఏదో చెయ్యాలని కూడా చూడొద్దు. ఇక్కడ నాకు కొంత డిసెప్షన్ కానీ మానిప్యులేషన్ కానీ కనిపిస్తుందండి. సో, ఈ 2 మాత్రం ఇక్కడ జరగకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది మీరు అనుకున్నట్టే ఛాలెంజ్ అయితే కాదు. కాకపోతే థింగ్స్ ఏంటంటే ఇన్ టైమ్‌లో ఆపరేట్ అవ్వకపోవడం వల్ల ఛాలెంజ్‌లా అనిపిస్తుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూనివర్స్ ఏంటంటే ఏదైనా సరే రైట్ టైమ్‌లోనే చేస్తుందండి. బేసిక్‌గా ఇది రైట్ టైమ్ కాదు కాబట్టి థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్న వెంటనే వర్కౌట్ అవ్వట్లేదు. ఇఫ్ రైట్ టైమ్ వస్తే మీరు ఈ ఛాన్స్ కోసం చూడాల్సిన అవసరం కూడా లేదండి. డైరెక్ట్‌గానే మీకు ఎలానో ఒకలా ఆ వ్యక్తితోని కాన్వర్జేషన్ అనేది జరిగిపోతుంది. సో, దానికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ ప్రాసెస్‌లో మీరు ఎలా చేంజ్ అవుతున్నారనేది మాత్రం మీరు కొంచెం చూసుకోండి. అంటే ఇది మీకు ఛాలెంజ్‌లా అనిపిస్తుంది కాబట్టి సూనర్ ఆర్ లేటర్ మీరేం చేస్తారంటే, ఏదో ఒకటి చేసేద్దాంలే, ఇంక ఈ వ్యక్తిని అడిగేదేంటి, మనమే డెసిషన్ తీసుకొని మనమే అంటే దాని ప్రకారం ఫాలో అయిపోదాం అని ఫాలో అయిపోవచ్చు. అప్పుడు మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చు. బికాజ్ ఎందుకంటే యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని స్టాప్ చేస్తుందంటే ఇది రైట్ టైమ్ కాదు. ఆర్ అట్‌లీస్ట్ ఆ పర్సన్ రెడీగా లేరు. సో, వాళ్ళు రెడీగా లేనప్పుడు మీరెలా మాట్లాడతారు? మాట్లాడి మీరు డెసిషన్ తీసుకుంటారు. అనే వేలోని థింగ్స్‌నేంటంటే ఆపరేట్ చేస్తుందండి. ఇఫ్ ఆ పర్సన్ కూడా రెడీగా ఉన్నారనుకోండి, అక్కడి నుంచి యెస్ ఆర్ నో ఏ ఆన్సర్ వచ్చినా సరే స్టిల్ దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి మీరు మూవ్ అయిపోతారు. బట్ ఇక్కడ ఆ పర్సన్ రెడీగా లేనప్పుడు, ఆ పర్సన్ ఆలోచనలు కూడా కొంత కాంప్లికేటెడ్‌గా ఉన్నప్పుడు మీరేంటంటే ఇక్కడ దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటే డెఫినెట్‌గా మీ ఇద్దరు కూడా సఫర్ అయ్యే రోజొస్తుందండి. సో, మీరేంటంటే ఇక్కడ రష్ అయిపోవాల్సిన అవసరం లేదు. మీరు నెగెటివ్‌గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. మీరేంటంటే టైం చూసుకొని మాట్లాడాలంతే. టైం కోసం వెయిట్ చేయాలండి. టైం అయితే వస్తుంది కానీ, ఇప్పుడే వచ్చేయాలి, ఇప్పుడే అంతా జరిగిపోవాలనుకుంటే మాత్రం అదైతే ఇప్పుడే జరగదు. దానివల్ల కూడా మీరేంటంటే చాలా ఇబ్బంది పడతారు. సో, ఏ రోజైతే మీరు ఇవన్నీ ఆలోచిస్తారో, ఏ రోజైతే మీకిక్కడ పేషెన్స్ ఉంటుందో, ఏ రోజైతే ఈ వెయిట్ అనేది వర్తే. యూనివర్స్ ఏంటంటే కావాలనే మిమ్మల్ని ఆపుతుంది. సో, దీని వెనక ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. సో, అంతవరకు వెయిట్ చేద్దాం అనుకుని స్టెబుల్‌గా ఉంటారో, డెఫినిట్‌గా ఔట్‌కమ్ అనేది మాత్రం చాలా బెటర్‌గా ఉంటుందండి. ఈ వ్యక్తి విషయంలో ఇప్పుడే ఏదో నిర్ణయం తీసుకొని ఏదో చేసేయాలని మాత్రం తొందరపడొద్దు. నిర్ణయం తీసుకోవడానికి యాక్చువల్‌గా ఇది టైం కాదండి. మీరు స్టక్ అయిపోయి ఉన్నారంటే అందుకే స్టక్ అయ్యారు. ఇంకేం లేదు. సో, నేనొక్కటే చెప్తాను. ఏ వెయిట్ అయినా సరే వర్తేనండి. కాకపోతే మనుషులు ఏమనుకుంటారంటే, ఔట్‌కమ్ అనేది ఇలా వచ్చేసింది, లేకపోతే ఇలా జరిగిపోయింది. సో, వేస్ట్ అయిపోయింది అని అనుకుంటారు. ఏది వేస్ట్ కాదు. అక్కడ అంటే దాని వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది కాబట్టే అవన్నీ జరుగుతూ ఉంటది. యూనివర్స్
ఇన్వాల్వ్మెంట్ లేకుండా యూనివర్స్ థింగ్స్ ని ఆపరేట్ చేయకుండా ఏది కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్ళదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ సిచ్యువేషన్ లో కూడా ఇదంతా మీ మంచిగా జరుగుతుంది అని మీరు అర్థం చేసుకొని మీరు కొంత స్లో డౌన్ అయిన రోజే మీ లైఫ్ లోని ఈ సిచ్యువేషన్ పరంగా అయితే బెస్ట్ అవుట్కమ్ ని మీరు చూస్తారు. అదైతే మాత్రం నేను చెప్పగలనండి. సో మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవద్దు అండ్ వ్యక్తుల్ని కూడా పుష్ చేయాలని చూడొద్దు. ఇంకెవరైనా వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని కూడా పుష్ చేయాలని చూడొద్దు. ఎందుకంటే కొన్ని థింగ్స్ అనేవి టైం తీసుకుంటాయండి. బట్ అవి వర్తి అంతే. ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. సో చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది. ఒకవేళ ఇదేమైనా లవ్ రిలేషన్షిప్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా సరే సోల్మేట్ కనెక్షన్ అండి. సో డెఫినెట్ గా మరి ఈ పర్సన్ తోని మీరు ఏంటంటే ఉండాలి అంతే. ఈవెన్ మీరు ఏంటంటే క్వశ్చన్ చేసుకున్నా నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు అసలు మాట్లాడదామంటే ఛాన్స్ రావట్లేదు, అసలు ఏం చెయ్యాలనుకున్నా సరే వర్కౌట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ మీకు ఉంటే ఈ వ్యక్తితో మీరు ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా డెస్టినీ అలా ఉందండి. సో దానివల్ల ఏంటంటే థింగ్స్ అనేవి కొన్ని ఎలా ఉంటాయంటే మళ్ళీ కూడా షేప్ తీసుకోవడానికి టైం పడతాయి. అంటే ఆ టైంలోని ఆ ప్రాసెస్ అవన్నీ మీకు ఎలా అనిపిస్తాయి అంటే చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తాయండి. ఇవంతా విడిచిపెట్టేస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఆర్ ఏం చేయాలి, ఎలా దీన్ని హ్యాండిల్ చెయ్యాలి అనే ఫీలింగ్ వస్తది. బేసిక్‌గా ఇది కొంతమందికి సోల్‌మేట్ కనెక్షన్ అని చెప్పొచ్చు. కొంతమంది ఉంటారండి. అంటే లవ్ రీడింగ్ కాకుండా నార్మల్‌గా చూసే వాళ్ళు ఉంటారు కదా! మీలాంటి వాళ్ళకేంటంటేనండి, ఈ రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవుతుందని చెప్పొచ్చండి. ఈ వ్యక్తి ఏంటంటే డెఫినెట్‌గా మిమ్మల్ని చేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని ఎండ్ అయితే కొన్ని బిగిన్ అవుతాయి. సో మీ ఇద్దరి మధ్యలో ఉన్నదేంటంటే ఎండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందండి. ఇది ఎండ్ అయితేనే బిగినింగ్ జరుగుతది. సో ఈ ప్రాసెస్ అనేది కొంత మీకు ఛాలెంజింగ్ గానే అనిపిస్తది కానీ, ఈ వ్యక్తితో మీరేంటంటే మళ్ళీ న్యూ లైఫ్ లీడ్ చేయడానికి కానీ, ఒక న్యూ బిగినింగ్ కానీ రెడీగా ఉండడం మంచిదండి. మిమ్మల్ని మీరు ఆ రకంగా ప్రిపేర్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ స్ట్రెయిట్ గానే ఆన్సర్ చెప్పింది. ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఈ వ్యక్తి విషయంలో అంటే ఇంకొక సెకండ్ థాట్ ఉంటే మరి మీకే తెలుస్తుందండి వచ్చే రోజుల్లో. ఇంకా మీలాంటి వాళ్ళకైతే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. బట్ నార్మల్‌గా ఈ వ్యక్తి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, వెయిట్ చేయాలా వద్దా, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నట్టయితే మాత్రం క్లియర్ కట్‌గా వెయిట్ చేయడమే కరెక్ట్ అని చెప్తాను నేను. బికాజ్ ఈ వ్యక్తితో మీ కనెక్షన్ అనేది మీరు కట్ చేసుకోలేరండి. ఆర్ అట్‌లీస్ట్ ఎండ్ అవ్వదు. ఒకవేళ ఎండ్ అయినా సరే మళ్ళీ కూడా క్రియేట్ అవుతుంది. రీబర్త్ అండి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో అందుకే కొంత మీరు స్టేబుల్‌గా ఉండడానికే ట్రై చేయండి. కొంత వెయిట్ చేయండి. టైం వచ్చినప్పుడు అన్నీ మీకు అర్థమవుతాయి. అంతే. అంతవరకు మీకు మీరు ఎంతలా క్వెషన్ చేసుకున్నా, ఎంతలా మీరేంటంటే సిట్యుయేషన్‌ని పుష్ చేసినా సరే, మీ దగ్గర క్వెషన్స్ మాత్రమే ఉంటాయండి. మీరు అనుకున్న ఆన్సర్ అయితే దొరకదు. ప్లస్ ఈ వ్యక్తి కూడా మీకు ఏ రకంగా ఆన్సర్ చెప్పరు. యూనివర్స్ మీకు ఆన్సర్ చెప్తది అంతే. సో, మీరు అంటే అనవసరంగా ఎక్కువ ఆలోచించి అంటే మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. జస్ట్ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసి అంటే మీ లైఫ్‌లో ఇంకా అదర్ థింగ్స్ ఏమైనా అంటే ఉంటాయి కదా! లైక్ ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్ వేస్‌లో ఉంటాయండి. సో, వాటి మీద టైమ్ బీయింగ్ ఫోకస్ చేయడం అయితే మంచిది. సో, ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.